బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో వరుణ్ పురుషోత్తం విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా వరుణ్ పురుషోత్తం ని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. విచారణ అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సీజ్ చేసిన 11 కోట్ల నగదుని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు అధికారులు. విచారణలో పలు కీలక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక వరుణ్ పురుషోత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. విచారణలో వరుణ్ ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నాడు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాహిత్య, ఇక ఈ కేసుకు సంబంధించి సీరియస్ టర్న్ తీసుకోతుంది అనుకోవచ్చా? వరుణ్ కి సంబంధించి ఏదైతే అంశాలు వెల్లడిస్తూ ఉన్నారో అదే ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి అనుకోవచ్చా? ఏపీ మద్యం కుంభకోణం కేసులో A40గా ఉన్నటువంటి ఎవరైతే పురుషోత్తం ఉన్నాడో పురుషోత్తంని కూడా ఇప్పటికే సిట్ ఆఫీస్లో కూడా 3 గంటలకు పైగానే విచారిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విచారణలో కూడా కొన్ని కీలకమైన అంశాలను కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 11 కోట్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పురుషోత్తమే అని కూడా ఇప్పటికే ఏదైతే మార్నింగ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో దానికి సంబంధించి కూడా అనేకమైన విషయాలను కూడా ఇంకా ఇంకెక్కడెక్కడ ఏదైతే ఇప్పుడు రిసార్ట్స్లో డబ్బులు దొరికాయో అక్కడ కాకుండా మరి ఏదైనా హైదరాబాద్లో మరి కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టున్నారా లేకపోతే ఏపీలో ఎక్కడైనా పెట్టున్నారా అని చెప్పేసి కూడా ఇటు పురుషోత్తంని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అతను సాదా సీదా ఒక టీ అమ్ముకునేటువంటి ఒక కాఫీ షాప్లో వర్క్ చేసేటువంటి ఒక సాధారణమైన మనిషి. అలాంటి ఒక వ్యక్తిని ఈ మద్యం కుంభకోణంలో ఒక కీలకమైన వ్యక్తిగా మార్చేందుకైతే కనుక కేసిరెడ్డి తన అనుచరులతో అతని దగ్గరికి పంపించిన తర్వాత డిస్టిలరీలన్నింటికి కూడా హెడ్గా అతన్ని నియమించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా లీలా డిస్టిలరీకి సంబంధించి కూడా అనుసంధానంతో వాళ్ళ ఏవైతే కొన్ని ఆర్డర్స్ ఉంటాయి ఆర్డర్స్ అన్నిటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా అయితే కనుక అక్కడి నుంచి డబ్బులు కూడా పంపించేటటువంటి భాగంలో పురుషోత్తంది ఎక్కువ ఇది ఉన్నట్టుగా కూడా పోలీసులు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా ఏదైతే పురుషోత్తంని కూడా తీసుకొచ్చారు కాబట్టి అతన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే కనుక సిట్ అధికారులు ఇప్పటికే అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఆ డబ్బుల విషయాన్ని కూడా తనకి ఎంతవరకు సమాచారం ఉందనే విషయాలను కూడా కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం సిట్ కార్యాలయం ఏదైతే ఉందో నా వెనకాల ఒకసారి చూడొచ్చు. సిట్ కార్యాలయంలో ఇప్పటికే పురుషోత్తంని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కీలకమైన కొంతమంది నేతలు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరి వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే కనుక ఇటు వరుణ పురుషోత్తంని అయితే కనుక ఇంకా కీలకంగా ప్రశ్నించే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో భారీగా నగదు పట్టుబడడం అయితే కనుక ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలలో అయితే కనుక స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఇది కొత్త టర్న్ తీసుకోబోతుంది ఖచ్చితంగా. అయితే వరుణ పురుషోత్తం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అయితే కనుక 11 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఇటు కోర్టుకి జడ్జి ముందు హాజరు పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. సాయంత్రం లోపు ఎప్పుడైనా కానీ వరుణ్ పురుషోత్తంని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ 11 కోట్ల నగదు డంప్ చేయడం వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు చెప్తే తీసుకొచ్చారు అనే విషయాలన్నింటినీ కూడా బయట పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తరహాలోనే నగదు స్వాధీనం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్నాడు ఇతను. అంతకుముందు కూడా
కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నాడో చాణక్యతో పాటు మరికొంతమంది అనుచరులను కూడా వాళ్ళందరూ దుబాయ్లో ఒక ఫ్లాట్లో కూడా ఉంటున్నట్టుగా కూడా మనకి సమాచారం అందింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఈ కీలకమైన వ్యక్తి వరుణ్ అనే అతను అంతకుముందు యుఎస్కి కూడా పారిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మేరకు అతను సికింద్రాబాద్లో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఓ కాఫీ షాప్లో అంతకుముందు నెలకు 32,000 రూపాయలకు అతను పనిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతన్ని ప్రవాసాంధ్రుడైన ఒక వైద్యుడి ద్వారా కేసిరెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి లాగిందని చెప్పుకోవచ్చు. ఇతను పుదుచ్చేరిలో కూడా ఏదైతే ఇందా నుంచి మనం చెప్పుకున్నామో చెన్నైలో పుదుచ్చేరిలో ఉన్నటువంటి లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి కూడా వరుణ్కు ఏపీ ఆపరేటింగ్ హెడ్గా అతను నియమించారు. అతని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలను అయితే కొల్లగొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. తమిళనాడులోని ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్షన్ సంబంధించి కూడా అతను డైరెక్టర్లు ఎగ్జిక్యూటివ్లు అందరితో కూడా కలిసి కేసిరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థలను కూడా లీలా డిస్టిలరీకి గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ లీలా డిస్టిలరీలతో పాటు కలిపి ఏదైతే ఇప్పటి వరకు వరుణ్ ఆ కంపెనీలకు సంబంధించి ఏపీ ఆపరేషన్ హెడ్గా నియమించారు కాబట్టి 10 కోట్ల వరకు కూడా చెక్ పవర్ కల్పించినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. సొంతంగా మద్యం తయారు చేసేటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేని ఒక లీలా డిస్టిలరీ కంపెనీ ఏపీ బేవరేజెస్కి సంబంధించి కూడా ఒక కార్పొరేషన్ నుంచి భారీగా మద్యం సరఫరాలు ఆర్డర్లు కట్టబెట్టినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. 2020లో జూన్ నుంచి కూడా 2024 మార్చి మధ్యలో 21 నెలల్లోనే బేవరేజెస్ కార్పొరేషన్కి 459 కోట్ల రూపాయలను జమ చేసింది. ఆ కేసు అంతకుముందు కూడా దర్యాప్తులో భాగంగా అతను యుఎస్ పారిపోయిన పరిస్థితుల్లో వీటన్నిటినీ ఆధారంగా అయితే కనుక అతని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యాపార పరిమాణంలో సాధారణంగా ఉన్నటువంటి ఏవైతే డబ్బంతా కూడా వెంటనే వేర్వేరు ఖాతాల్లోకి కూడా మళ్లించే ప్రయత్నం ఈ వరుణ్ పురుషోత్తం చేసినట్టుగా కూడా ఒక కీలక అంశం అయితే కనుక తెరపైకి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా వరుణ్ పురుషోత్తంకి అయితే కనుక అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు కూడా అతను ఏవైతే చెప్తూ ఉన్నాడో ప్రతి ఒక్క వివరాలను కూడా అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వరుణ్ పురుషోత్తమే ఇచ్చి ఉంటాడా, ఈ 459 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుంచి తరలించారు, అంతకుముందు గతంలో ఏదైతే జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి బయట ఇన్ఫర్మేషన్ మేరకు కూడా ఇతనిచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డబ్బు ఎక్కడెక్కడ దాచారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఒక స్పష్టత రావాల్సింది ఉంది. ఇటువైపు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఆ స్టేట్మెంట్ వరుణ్ పురుషోత్తము ఏదైతే చెప్పబోతున్నాడో ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకున్న అనంతరం అయితే కనుక ఖచ్చితంగా జడ్జి ముందు హాజరుపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. 11 కోట్ల రూపాయలను కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత అంటే సీజ్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఆ డబ్బును అయితే కనుక ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ఆ తర్వాత అయితే కనుక ఇటు వరుణ్ పురుషోత్తంకి ఎలాంటి అంటే రిమాండ్ తరలిస్తారా లేకపోతే అరెస్ట్ తర్వాత జడ్జిలో అంటే అతను ఆల్రెడీ అప్రూవర్గా మారాడు అనుకోవచ్చా, లేకపోతే దోషిగా ఉన్నాడా, లేకపోతే ఇటువైపు ఏదైతే మాట్లాడుతున్నారు ఈ స్టేట్మెంట్ అన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ఏమైనా శిక్ష తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా అనే విషయాలు కూడా ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచే వరకు అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈలోపు వరుణ్ పురుషోత్తం ఎలాంటి కీలక విషయాలు చెప్పబోతున్నాడు అయితే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అయితే సాహిత్య ఇప్పుడు ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి అనేక నిందితుల పేరు చేర్చడం జరిగింది. మొన్న చూసాం తొలి ఛార్జ్ షీట్లో కూడా అనేక కీలక ప్రస్తావనలు వచ్చాయి, కీలక నిందితుల పేర్లు కూడా ప్రస్తావనలకు వచ్చాయి. ఇవాళ వరుణ్ చెప్తున్నటువంటి రికార్డింగ్లో ఏదైతే వరుణ్ని చెప్పే దాని మీద ఏదైతే సమాచారం ఇవ్వబోతున్నాడో దానికి సంబంధించి ఇంకా కీలక పేర్లు ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సిట్ ఏం చేయబోతుందంటారు? ఖచ్చితంగా ఈ దర్యాప్తులో భాగంగా అయితే కనుక ఈ విచారణలో అంటే దాదాపు 3 గంటలకు పైగానే విచారణ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎన్ని పేర్లు బయటకు రాబోతున్నాయని అయితే కనుక ఖచ్చితంగా ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఇటు వరుణ్ పురుషోత్తం పైనే అంతా ఫోకస్, అందరి ఫోకస్ కూడా అంటే ఇప్పుడు ఒక 12 మందిని అరెస్ట్ చేసింది వేరు, ఇటు వరుణ్ పురుషోత్తం ఇస్తున్న స్టేట్మెంట్ ఖచ్చితంగా వేరని చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్లోనే టోటల్ ఎపిసోడ్లో ఇది ఒక కీలక దశగా మారిందని చెప్పొచ్చు. కీలక అంశాల్లో భాగంగా అయితే కనుక అనేక కోట్ల రూపాయలన్నింటినీ కూడా కొల్లగొడుతూ ఎక్కడి
ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరికి తరలించే ప్రయత్నం చేశారు, ఎవరు అనుమతిస్తే ఎవరి మాటలు విని ఇవన్నీ చేశారు, అంతిమంగా ఎవరికి చేరవేశారు అనే విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వరుణ్ బయట పెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ వరుణ్ పురుషోత్తం చెప్పేవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇటు సిట్ అధికారులు కూడా అన్ని కోణాల్లో అతన్ని ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 12 మందిని కూడా వాళ్ళు విచారించారు, జైలుకు పంపించారు, ఆ తర్వాత మళ్ళీ సిట్ కస్టడీకి తీసుకున్నారు. సిట్ కస్టడీలో అనేకమైన అంశాలను పొందుపరిచారు. రిమాండ్లో కూడా ఏదైతే అనేక విషయాలను కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే డబ్బు పట్టుబడింది, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చారు, ఈ 250 కోట్లు ఏదైతే నియోజకవర్గాలకు పంపించే ప్రయత్నం చేశారో వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రతి ఒక్క వివరాలను అయితే కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు వరుణ్ పురుషోత్తంని గట్టిగా అంటే దీనికి సంబంధించి కూడా అంటే మద్యం కుంభకోణంలో ఏవైతే కీలక అంశాలు ఉంటాయో వాటన్నిటిని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయి ఉండొచ్చు, వెంకటేష్ నాయుడు అయి ఉండొచ్చు, ఇటు జగన్ ఓఎస్డి ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ఇంకా మిగిలిన నిందితులు చాణక్యతో ఎక్కువ అనుబంధం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసే వర్క్ చేశారు. కాబట్టి అంటే చాణక్య మరియు వినయ్, ఇంకో ఇతని పేరు కూడా వినపడుతుంది. కాబట్టి చాణక్య వినయ్ చెప్పిన మేరకే ఇవన్నీ కూడా నేను చేశాను అంటూ కూడా ఒప్పుకున్నట్టు మనకి ఇప్పటికే సమాచారం అంతా ఉంది. ఆ ఒప్పుకుని అతను లొంగిపోయారా, లేకపోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు అధికారికంగా వాళ్ళు పిలిపిస్తే అతను యుఎస్ నుంచి కానీ ముంబై నుంచి కానీ అతను వచ్చాడా అనేది అయితే కనుక ఇంకా దాని గురించి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. కాబట్టి వరుణ్ అయితే కనుక అక్కడ సికింద్రాబాద్ నుంచి ఎప్పుడైతే తీసుకొచ్చారో మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే కనుక విజయవాడలో ఉన్నటువంటి సెట్ కార్యాలయంలో అప్పటి నుంచి 3:30 గంటలకు పైగానే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ డబ్బుల కట్టలన్నీ కూడా ఏవైతే పెట్టెల్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారో ఆ బాక్సులన్నీ కూడా సిట్ కార్యాలయంలోనే ఉన్నాయి. ఆ సిట్ కార్యాలయంలో కూడా వాటిని భద్రంగా ఉంచి ఆ తర్వాత అయితే కనుక ఇతన్ని కూడా తీసుకెళ్ళి అంటే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి ముందు అరెస్ట్ ఉంటుందా లేదా, లేకపోతే ఆ డబ్బును ఏం చేయబోతున్నారు అనేది అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.